నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో బాల్య వివాహ విముక్తి భారత ప్రచారంలో భాగంగా డోన్ పట్టణంలోనే సివిల్ కోర్టు భవనం నుండి ప్రధాన రహదారి గుండా పాత బస్టాండ్లోనే గాంధీ సర్కిల్ వరకు డోన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి తంగమణి, జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రాహుల్ అంబేద్కర్, ఐసిడిఎస్ ఉద్యోగుల సహకారంతో బాల్య వివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం మీద అవగాహన కల్పిస్తూ బుధవారం సాయంత్రం క్రోవతుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి తంగమణి మాట్లాడుతూ బాల్య వివాహాల గురించి నేడు వివిధ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జడ్జి పేర్కొన్నారు. భారతదేశంలో పూర్తిగా బాల్య వివాహాలు నిషేధించే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆమె అన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా 1098 నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, అలాగే చైల్డ్ వెల్ఫేర్ సంస్థలకు సమాచారం తెలపాలని జడ్జి అన్నారు. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శంషాద్ బేగం, ఐసిడిఎస్ వివిధ మండలాల సూపర్వైజర్లు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహం విముక్తి భారత్ అనే స్కీమ్ కింద నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఈ చైల్డ్ ఫ్రెండ్లీ సర్వీసెస్ మూలంగా ఈరోజు బాల్య వివాహాల నిషేధాల గురించి స్కూల్స్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంకాలము కొవ్వొత్తుల ప్రదర్శన ఇక్కడ గాంధీ స్టేజ్ డోన్ నందు మేమంతా ఐసిడిఎస్ వాళ్ళ సహకారంతో మీడియం సారు మరియు కోర్టు స్టాఫ్, అడ్వకేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇండియాలో బాల్య వివాహాలు అనేది పూర్తిగా నిషేధించబడాలి. ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరిగినా మీరు ఖచ్చితంగా 1098 అనే నెంబర్కి మరియు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్కి ఐసిడిఎస్ వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా మీకు బాల్య వివాహాలని అరికట్టారు. ఈ ప్రోగ్రామ్ ని గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారు ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ గా ఈ కమిటీ మీటింగ్ లో ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రదర్శనలు అన్ని కూడా జనాల్లో అవేర్నెస్ తేవడానికి, బాల్య వివాహాలను పూర్తిగా నిషేధం చేయడానికి, రూపుమాపడానికి ఈ యొక్క ప్రయత్నం.